మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. టీడీపీలో 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం గల నాయకుడు, ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్న మోమిన్ అహ్మద్ హుస్సేన్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ చెప్పండి, మొదటగా మీ రాజకీయ ప్రస్థానం ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పటి నుంచి నేను రాజకీయాల వైపు ప్రభావితం కావడం జరిగింది. ఇంత సేవ టీడీపీకి చేసినా కూడా మీకు ఆత్మకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే సీటు ఇవ్వకపోవడానికి కారణం ఏమి? ఎమ్మెల్యేగా ఉన్న వారికి రెండవ వ్యక్తికి సెకండరీ లీడర్షిప్ ఎదగడానికి అవకాశమే ఇచ్చే పరిస్థితి లేదు. ఎదగనివ్వరు. మరీ ముఖ్యంగా రాయలసీమలో అసలు ఎదగనియరు. ఈ గొడవ ఎప్పుడు స్టార్ట్ అయింది? అదే మొదటి నుంచి అదే పరిస్థితి. ఎప్పుడైతే నాకు ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేస్తున్నారు, తెలుగుదేశంలో టీడీపీ వల్ల పెళ్లి పోలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నారు చాలా మంది. సార్ మీరు వెంగళరెడ్డి గారితోనే పనిచేసిన వ్యక్తి సార్. మీరు అంటే ఈ విధంగా ఎదుర్కోలేకపోతున్నారంటారా? ఉడే వెంగళరెడ్డి గారు ఆయన ఆలోచన విధానం వేరు. ఆయన తన తోటి కార్యకర్త ఎదిగినా కానీ ఆయన గౌరవించేవాడు, సంతోషించేవాడు. సార్ ఒక్క మాట, మీరు మీ మోమిన్ కుటుంబం అంటేనే కాంగ్రెస్ సార్, ఇప్పటి నుంచో కాంగ్రెస్ ఉంది. మోమిన్ కుటుంబం అంటేనే కాంగ్రెస్ కుటుంబం. మీరు కాంగ్రెస్ వదిలి టీడీపీలోకి ఎందుకు వెళ్ళారు? కీర్తిశేషులు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారంటే నేను వీరాభిమాని. అయినా కూడా మీరు ఆయనకే సపోర్ట్ చేశారు హుస్సేన్ సాబ్ మరణాంతరం. హుస్సేన్ సాబ్ మరణాంతరము ఒకటి మీరు గమనించాలి. అంటే అది ప్రజాస్వామ్యమా? జరిగిన దాన్ని ప్రజాస్వామ్యబద్ధంగానే మనం ఎదుర్కోవాలి. సరే సార్, ఆ విషయం పక్కన పెడదాము. మీరు పార్టీ మారడానికి ప్రధాన కారణం చెప్పండి సార్. 12 ఏళ్ళు నేను అనంతపురం జిల్లాలో అబ్జర్వ్ చేస్తే 10,000 రూపాయలు జేబులో పెట్టుకుపోతే టైర్ పంచర్ అయితే వేసుకోకుండా ఆగిపోతాం అని చెప్పి ఆ 10 రూపాయలు భద్రపరుచుకొని పంచర్ అయితే వేసుకొచ్చని ఉపవాసం వచ్చిన రోజులు ఉన్నాయి. అటువంటి కష్టం చేస్తే పార్టీ గుర్తించలేదంటారా? పార్టీ నన్ను గుర్తించి ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్. మీరు పార్టీ మారిన దానికి కరెక్ట్ సమాధానం చెప్తలేరు సార్. లోకేష్ చిత్తూరు పర్యటన నేను ఆయన వెంట పోయా, కడప ఆయన వెంట తిరిగా, అదేవిధంగా కర్నూలు సందు తిరిగా ఆయన వెంట. మరి ఆత్మకూరు వచ్చినప్పుడు కనీసం నేను లోపల పోయే సందర్భంలో మా ముస్తఫా గేట్ అవతలనే ఆపేశారు. అక్కడే హట్ అయ్యా. గేట్ కాడ అందరికీ ఆపారు, అక్కడ బాధపడ్డా. అంటే ఆ విధంగా అవమానించారు కాబట్టి పార్టీ అంత కంక్లూజన్ వచ్చింది. ఇంత అవమానం జరిగిన తర్వాత మీరు అధిష్టానానికి ఈ విషయం చెప్పలేదా సార్? చెప్పారు. అవమానం చేశారు, దొబ్బారు, బయటికి దొబ్బారు, మా వాళ్ళకి రానియలేదు, నన్ను దొబ్బారు, నన్ను కిందికి లాగారు. ఏమో ఆత్మధైర్యాన్ని చంపుకొని బతకాల్సిన అవసరం నాకేంటి? సరే సార్, మీకు ఎన్ని అవమానాలు జరిగిన కారణంగానే మీరు పార్టీ వీడారని అంటున్నారు. ఇప్పుడు మీరు వైసీపీలో మీకు సరైన గౌరవం దక్కిందంటారా? అక్కడ దొరకనటువంటి గౌరవం జగన్మోహన్ రెడ్డి కాడ దొరికింది. ఈ రాజకీయాలు ఇట్నే కంటిన్యూ చేస్తారా, లేదా మీ కొడుకుని ఏమన్నా పార్టీలో బలోపేతం చేసే ఆలోచనలు ఉన్నాయా? చివరి రక్తం పట్టు వరకు ప్రజల కోసం నేను రాజకీయాలు చేస్తూనే ఉంటా. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీరా. ప్రస్తుతం మనం నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు మండలంలో ఉన్నాం. మన ముందు టీడీపీలో 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం గల నాయకుడు, ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్న మోమిన్ అహ్మద్ హుస్సేన్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ చెప్పండి, బాల్యము, విద్యాభ్యాసము, కుటుంబ నేపథ్యం గురించి చర్చించాలని మనం సుమన్ టీవీ ద్వారా మీ ముందుకు వచ్చాము. వాటి గురించి మీ పూర్తి విశ్లేషణ చేయండి సార్. ఈరోజు 1952లో నేను జన్మించడం జరిగింది. మరి ఆ రోజు నుంచి నేను ఎస్ఎస్ఎల్సి, ఆ రోజు ఎస్ఎస్ఎల్సి ఉండేది, ఆ వరకు నేను చదవడం జరిగింది. అది చదివిన తర్వాత మా నాన్నగారు రైతు కుటుంబం. ఆయనకు రైతు పనిచేయడమే కాకుండా మంచి పంట దిగుబడి చేయాలనే ఒక పట్టుదల ఉన్న వ్యక్తి ఆయన ముస్లిం కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా, రైతు కుటుంబం అయినప్పటికీ కూడా మొత్తం ఆయనకు ఉన్నటువంటి స్నేహ సంబంధాలన్నీ కూడా పల్లెటూళ్ళలో ఉన్నటువంటి హిందూ సోదరులతోనే ఎక్కువ సన్నిహితంగా ఉండేవారు. ఆయన వెంట నడిచి నేను చూసినటువంటి పరిస్థితి. ఓకే సార్, మొదటగా మీ రాజకీయ ప్రస్థానం ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? రాజకీయ ప్రస్థానం వచ్చేసి ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పటి నుంచి నేను రాజకీయాల వైపు ప్రభావితం కావడం జరిగింది. ఓకే, ఇప్పుడు పాయింట్కి వద్దాం సార్. ఇంత సేవ టీడీపీకి చేసినా కూడా మీకు
ఆత్మకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే సీటు ఇవ్వకపోవడానికి కారణం ఏమి? ఒకటి ఏంటంటే రాయలసీమ అనే కాకుండా త్రోట్ ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేగా ఉన్న వారికి రెండవ వ్యక్తికి సెకండరీ లీడర్షిప్ ఎదగడానికి అవకాశమే ఇచ్చే పరిస్థితి లేదు, ఎదగనివ్వరు. మరీ ముఖ్యంగా రాయలసీమలో అసలు ఎదగనియరు. అయితే ఒక విషయం మీరు గ్రహించాల్సినటువంటి విషయం, బుడేగలరెడ్డి గారు ఉన్నప్పుడు చాలా సౌమ్యంగా సమర్థవంతంగా అభివృద్ధి తన ధ్యేయంగా కష్టపడి పనిచేసే మనస్తత్వం అయింది. ఖమ్మం కాలేజీలో చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని పిలిపించారు అందరికీ. మా జిల్లా వరకు మాట్లాడుతున్నప్పుడు కీర్తిశేషులు భీమమోహన్ రెడ్డి కావచ్చు, ప్రభాకర్ కావచ్చు, కే ప్రభాకర్ కావచ్చు, నేను కావచ్చు, మీనాక్షి నాయుడు గారు కావచ్చు, మసాలా పద్మ అందరూ ఉన్నాం. బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఆ రోజు జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నారు. సార్ నాకు బనేపల్లి ఎర్రబోతుల వెంకటరెడ్డి గారికి ఆత్మకూరు బుడ్డ రాజశేఖర రెడ్డికి ఇస్తే నాకు సరిపోతుంది సార్ అన్నారు. ఎర్రబోతుల వెంకటరెడ్డికి నేను ఇస్తాను, కానీ ఆత్మకూరులో ఆమోసన్ కూడా కష్టపడుతున్నాడు కాబట్టి నేను ఇస్తే ఆమోసన్ కూడా ఇవ్వచ్చు, లేకపోతే రాజాకి ఇవ్వచ్చు. ఇద్దట్లో నేను ఎవరికైనా ఎమ్మెల్యే టికెట్ ఇస్తా. అందుకు బుడ్డ రాజశేఖర రెడ్డికి మాత్రం ఆయన ఒక్కరికే నేను ఇన్ఛార్జ్ ఇచ్చే పరిస్థితులు నేనైతే లేను. ఆమోసన్ కూడా కష్టపడుతున్నారు, ఇద్దరిని చూసి ఇద్దరు పర్ఫార్మెన్స్లు ఎవరు బెటర్ అయితే వాళ్ళకే ఇస్తా అని చెప్పారు. ఆ రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారు బస్సు యాత్ర చేస్తూ ఉంటే పెద్ద ఎత్తున ముస్లిం మహిళలకు మొబిలైజ్ చేయండి అని చెప్తే మహిళలకు పెద్ద ఎత్తున మొబిలైజ్ చేస్తే ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యి ఆ రోజు బస్సు యాత్ర వస్తే అడ్డం చేసి ఎక్కనీయకుండా చేసే తోసుకొని మేము పైకి ఎక్కడం జరిగింది. వేరే వాళ్ళకి ఎదగనీయకూడదు అంటే ప్రజాస్వామ్యం ఇది. ప్రజాస్వామ్యంలో నేను ఒకటే చెప్పి ఆయనకు అనేక సార్లు చంద్రబాబు నాయుడు గారు ఈక్వలేషన్లో వస్తే నీకు కూడా మైనార్టీకు ఖచ్చితంగా నేను అవకాశం ఇస్తాను, నీ అంతటి స్పీకర్ కానీ అదేవిధంగా ఆర్గనైజర్ కానీ తెలుగులో స్వచ్ఛగా మనం మాట్లాడే ఒక మీ వాక్చాతుర్యం కానీ ఇవన్నీ చూసినప్పుడు నేను రాష్ట్రంలో నీ అంత గొప్ప నాయకుడు నాకు లేడు, కాబట్టి నీకు ఖచ్చితంగా నీ విషయంలో నన్ను వదిలిపెట్టు అని చెప్పి ఎప్పుడు భరోసా ఇచ్చేవారు. ఈ గొడవ ఎప్పుడు స్టార్ట్ అయింది సార్ మీకు? అదే మొదటి నుంచి అదే పరిస్థితి. ఎప్పుడైతే నాకు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఈరోజు మీరు ఆలోచించాలి, ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేస్తున్నారు తెలుగుదేశంలో, టీడీపీ వల్ల పెళ్లి పోలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నారు చాలా మంది. అంటే ఆయనకు అడిగిపోవాలా అంటే ఎక్కడ పోతున్నాం మనం శుభకార్యాల్లో? అంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి గిడుతుందా, సరిపోతుందా? జన్మదిన శుభాకాంక్షలు చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు, అంత సీనియర్ మోస్ట్ నాయకుడు ఉండి కూడా జన్మదిన శుభాకాంక్షలు అని చెప్పారు. అంటే ఎలక్షన్ల అప్పుడు ఎలక్షన్ మాట్లాడాలి, ఎలక్షన్ ఫైట్ చేయాలి. ఎలక్షన్ లేనప్పుడు మనం అందరం కూడా ప్రజాస్వామ్యంలో నీ ఆర్గనైజేషన్ నువ్వు చేసుకో, నా ఆర్గనైజేషన్ నేను చేసుకుంటా, అల్టిమేట్లీ ప్రజలు తీర్పిస్తారు. ప్రజల తీర్పుకు మేము కట్టుబడి ఉండాలా. ప్రజలకు మేము బాధ్యతాయుతంగా పనిచేయడానికి మా యొక్క మంచితనమా చెడుతనమా అని ప్రజలకు అంతిమ తీర్పు ఇవ్వాలా, ఇచ్చేదానికి అవకాశం ఇవ్వాలా. ప్రజాస్వామ్యం ఇది. మరి కనీసం భోజనాలకు కూడా పోనీ పరిస్థితి లేకుండా, కనీసం పెళ్లిళ్ళకు కూడా పిలవకూడదు అతనికి ఇతనికి అని చెప్పే పరిస్థితిలో ఉన్నారంటే ఇది ప్రజాస్వామ్యమా, నిరంకుశత్వం కాదా, నియంతత్వం కాదా, నిర్లక్ష్యం కాదా, అహంభావం కాదా? సార్ మీరు వెంగళరెడ్డి గారితోనే పనిచేసిన వ్యక్తి సార్, మీరు ఆయన కుమారుడిని మీరు అంటే ఈ విధంగా ఎదుర్కోలేకపోతున్నారంటారా? ఆయన ఒకటేంటంటే బుడే వెంగళరెడ్డి గారు ఆయన ఆలోచన విధానం వేరు. ఆయన ఎటువంటి గొప్ప మనస్తత్వం ఆయనది. ఆయన తన తోటి కార్యకర్త ఎదిగినా గానీ ఆయన గౌరవించేవాడు, సంతోషించేవాడు. ఇతనికి ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే నేను ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు 2004లో సీతారామరెడ్డి గారు ఎమ్మెల్యేగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంలో అర్బన్ కాలేజీలో ఏదో పార్టీ ప్రోగ్రాం జరిగితే ఫస్ట్ మైక్ ఇచ్చి నేను మాట్లాడని చెప్పింది బుడ్డ రాజశేఖర రెడ్డి గారికి. నేను ఇచ్చింది మైక్ ఫస్ట్ నేను ఇచ్చా. మరి ఇచ్చినప్పుడు ఆయన మాట్లాడినప్పుడు మరి ఆయన ఆలోచించాలి. హత్య జరిగినప్పుడు హుసేన్ సాహెబ్ గారిది హత్య జరిగినప్పుడు మా పెద్దనాన్న మా క్యాస్ట్ సర్పంచ్ అయిన పైలట్లు ఉన్నారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి శిష్యుడు. డిడిఆర్సి మీటింగ్ జరుగుతూ ఉంటే పక్కన జిల్లాని కూర్చోబెట్టుకొని మొత్తం జిల్లాలో ఉన్నటువంటి మొత్తం చీఫ్ ఫారెస్ట్ అధికారులు కానీ, ఎస్పీలు కావచ్చు, ఐజీలు కావచ్చు, డిఐజీలు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు,
ఈయన ఎవరు అంటే చెప్పుకోలేకపోతే గుర్తుపట్టలేకపోతే ఈయన జిలాని కాదు విజయ భాస్కర్ రెడ్డి అని చెప్పి ఇవ్వు తట్టరించి చెప్పినటువంటి వ్యక్తి ముందు నేను నిలబడి మీ నాన్నగారు ఓడిపోతే ఆ రోజు నేను ఎట్లా నిలబడి ఉండి ఉంటా అంటే మా హుసేన్ సాబ్ పెద్దనాన్న గారికి వర్ధంతి చేస్తే ఎక్సెప్ట్ మా ఫ్యామిలీ అంటే 5 మంది అన్నదమ్ముల పక్కన పెట్టి ఊరు మొత్తం పిలిచి వాళ్ళు కులం తప్పు పెట్టినట్టు పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి ఒకవైపు కేదార్నాథ్ రెడ్డి, ఒకవైపు వచ్చేసి జిలాని, ఒకవైపు వచ్చేసి కోట్ల విజయ భాస్కర్ రెడ్డి, ఒకవైపు చూసే నక్సల్స్, ఇవన్నీ మొత్తం అధిగమించి జిలాని గారు నీతో రాజీ కావడానికి మీ ఫ్యామిలీతో రాజీ కావడానికి ఎవరంటారు? ఎవరు కారణము? గుండె మీద చేసుకు చెప్పండి. అప్పుడు మీరు వెనకేసుకు వచ్చారు కదా బుడ్డ ఫ్యామిలీని. ఆ రోజు వెనక వేసుకుని వచ్చాను కాబట్టి బుడ్డా ఫ్యామిలీకి సపోర్ట్ చేశాను కాబట్టి ఇప్పుడు ప్రజలంతా నా ఎంట ఉన్నారు కాబట్టి మీరు ఆ విషయం అయ్యే మీ ఒక మైనారిటీ వర్గం మీతో రావట్లేదని బయట టాక్ ఉంది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఆ విషయమే చెప్తున్నా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే బుడ్డా ఫ్యామిలీకి నేను సపోర్ట్ చేశాను కాబట్టి నేను వెనకేసుకొచ్చాను కాబట్టి ప్రజలందరూ నా ఎంట వచ్చారు కాబట్టి జిలాని గారు నీతో రాజీ అయ్యారు. మైనార్టీ నా ఎంట ఉండాలా లేదా అనేది వాళ్ళు చెప్తే ఎవరో చెప్తే అవసరం లేదు. మైనార్టీలో మొత్తం నాకాడ చేను పంచాయతీ లేదు, కాలువ పంచాయతీ లేదు, డబ్బులు పంచాయతీ లేదు, ఫైనాన్స్ పంచాయతీ లేదు, ఎలాంటి గొడవలు లేవు మాకు, సారాంగంలు లేవు, మాకు డీలర్షిప్లు లేవు, ఫ్యాక్షన్ లేదు. అయినప్పటికీ కూడా ముస్లిమ్స్ అందరు వన్ సైడ్ వాళ్ళకి చేసి మాకు వ్యతిరేకించినటువంటి పరిస్థితి నుంచి అధిగమించి పెంచుతూ ఈ రోజు ఆత్మకూరులో కూడా నేను ఎవరి చెప్తే వాళ్లకు. సార్ ఒక్క మాట, మీరు మీ మోమిన్ కుటుంబం అంటేనే కాంగ్రెస్ సార్, ఎప్పటి నుంచో కాంగ్రెస్ ఉంది. మోమిన్ కుటుంబం అంటేనే కాంగ్రెస్ కుటుంబం. కాంగ్రెస్ వదిలి అప్పుడు టీడీపీలోకి ఎందుకు వెళ్ళారు? నేను ఎన్టీ రామారావు అభిమాని అండి. నేను కీర్తిశేషులు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు అంటే నేను వీరాభిమాని సినిమా ఫీల్డ్ నుంచి. అప్పుడు అయినా కూడా మీరు ఆయనకే సపోర్ట్ చేశారు. ఎప్పుడు? హుసేన్ సాబ్ మరణాంతరం. హుస్సేన్ సాబ్ మరణాంతరము ఒకటి మీరు గమనించాలి, జరిగిన దాన్ని ప్రజాస్వామ్యబద్ధంగానే మనం ఎదుర్కోవాలా అన్నప్పుడు ఆఫ్ ది సేమ్ టైం సిట్టింగ్ ఎమ్మెల్యే బుడ్డాయిరెడ్డి గారు ఆ రోజుల్లో ఇదే గోవిందరెడ్డి ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నాడు, నందిగుంట శేఖర్ రెడ్డి ఆయన చనిపోయినాడు అనుకుంటా, బాలాజీ లాయర్ కరివేనా, వీళ్ళంతా నన్ను వచ్చి మాట్లాడతారంట అని పోయినా మెల్ఫోన్లో. అందరు కూర్చొని మాకు ఈ విషయము ఏమాత్రం తెలుసు, రాఘవయ్య అని చెప్పి బ్రాహ్మణయ్య ఇది చేశాడు తప్పు, ఇది మేము కూడా ఖండిస్తున్నాం, మమ్మల్ని క్షమించండి, నీ సహకారం మాకు కావాలా, హిందూ సోదరులు కూడా మా దగ్గర వచ్చే పరిస్థితి లేదు, ఖచ్చితంగా నీ సహకారం మాకు కావాలా అని చెప్పి వాళ్ళంతా ఇది చేసే రిక్వెస్ట్ చేసి ఎంతో ప్రాధేయపడితే ఆ రోజు నేను సరే సార్ ఆ విషయం పక్కన పెడదాము. మీరు పార్టీ మారడానికి ప్రధాన కారణం చెప్పండి సార్. తెలుగుదేశం పార్టీ నాకు ఎప్పుడు గౌరవించింది. ఒకసారి చూస్తే 15 ఏళ్ళు 12 ఏళ్ళు నేను అనంతపురం జిల్లాలో అబ్జర్వేషన్ చేస్తే 10,000 రూపాయలు జేబులో పెట్టుకుపోతే 20 రూపాయలు నా జేబులో మిగులితే 10 రూపాయల్లో డ్రైవర్కు చపాతీ తినిపించుకొని టైర్ పంచర్ అయితే వేసుకోకుండా ఆగిపోతాం అని చెప్పి ఆ 10 రూపాయలు భద్రపరుచుకొని పంచర్ అయితే వేసుకొచ్చని ఉపవాసం వచ్చిన రోజులు ఉన్నాయి. అటువంటి కష్టం చేస్తే పార్టీ గుర్తించలేదంటారా? పార్టీ నన్ను గుర్తించి ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్. అది ఇచ్చిన తర్వాత కష్టపడ్డా. నేను ఈ రోజు కూడా చెప్తున్నా, ఆత్మకూరు నియోజకవర్గంలో నేను చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మైనార్టీలో అవకాశం ఇచ్చారు కాబట్టి నాకు మీరు గమనించాలి. ఇది మైనార్టీలో వరకే మాకు ఫలితం ఇచ్చారు కాబట్టి, అదే ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చింటే అందరికి ఇచ్చేవాళ్ళం, మైనార్టీలకు ఇచ్చారు కాబట్టి మైనారిటీల జీవన ప్రమాణాలు పెంచడానికి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎన్ని నేను చేశాననేది ఈ రోజు వరకు కూడా ఎవరు చేయలేరు కూడా, చేయబోరు కూడా. మీరు పార్టీ మారిన దానికి కరెక్ట్ సమాధానం చెప్తలేరు సార్. పార్టీ మారడానికి ఇది చేసినటువంటి పరిస్థితిలో ఈ నేపథ్యంలో అనేక సార్లు పార్టీ ప్రోగ్రాం నాకు మెసేజ్ ఇచ్చినప్పుడు, నాకు మీరు పార్టీ హోదా ఇచ్చినప్పుడు, నేను పార్టీ పదవి చేయకపోతే, పార్టీ పిలుపుకు సక్సెస్ చేయకపోతే నేను ఎందుకు ఇచ్చామయ్యా నీకు బాధ్యత, ఎందుకు ఇచ్చామని చెప్పి అడిగినప్పుడు నేను తల పంచగలేను సార్. ఈరోజే అడుగుతున్నా, మీరు నా పార్టీ అధినేత, రాజశేఖర రెడ్డి వస్తేనే చేయమంటారా, రాజశేఖర్ రాకపోతే నన్ను కూడా ఊరుకోమంటారా గమ్మని అన్నాడు. లేదు, గోహెడ్ నువ్వు చెయ్యి, అతంత పని లేదు అన్నాడు. అనేక మార్లు అమరావతిలో పార్టీ ఆఫీసులో పిలిపించి చెప్పాడు, ఏమయ్యా పరిస్థితి అని చెప్పినప్పుడు
ఆమోషన్కు నువ్వు ఎక్కడ పోయినా తీసుకొని తిరగాల, బయటికి వెళ్తే తీసుకొని తిరగాల, మీరు అడగొచ్చు ఇవన్నీ రికార్డ్ ఇది అని చెప్పి సజెషన్ చేసినప్పుడు అక్కడేమో మౌనంగా ఉంటాడు, ఇక్కడ వచ్చి అన్నీ చేసేస్తాడు. ఆయన మాట్లాడద్దు, ఆయన పిలవద్దు, ఆయన మాట్లాడడానికి అవకాశం ఇవ్వకూడదు, ఇవన్నీ ఉంటాయి. ఎనీహో లోకేష్ చిత్తూరు పర్యటన నేను ఆయన వెంట పోయా, కడప ఆయన వెంట తిరిగా, అదేవిధంగా కర్నూలు సందు తిరిగా ఆయన వెంట. మరి ఆత్మకూరు వచ్చినప్పుడు కనీసం నేను లోపల పోయే సందర్భంలో మా ముస్తఫా గేట్ అవతలనే ఆపేశారు. నేను ఒక్కరిని పోయినా వాయనాకు బుడ్డ రాజశేఖరికి సంబంధించినటువంటి 50 మంది వచ్చారు. ఓకే, 50 మంది వచ్చారు. ఎక్కడ? జీప్ కాడ, లోపల ప్రసంగించే కాడ 50 మంది ఇంచుమించు. వేల్పునోళ్ళు కావచ్చు, ఉయ్యాలాడోళ్ళు కావచ్చు, గోవిందరెడ్డి కావచ్చు, శివరెడ్డి కావచ్చు, ప్రసాద్ రెడ్డి కావచ్చు, అబ్దుల్లాపురం భాష కావచ్చు, తర్వాత కలిముల్లా కావచ్చు, తర్వాత వేణు కావచ్చు, మొత్తం A to Z వచ్చారు. మన రాఘవరెడ్డి కుమారుడు శ్రీధర్ రెడ్డి కావచ్చు, అందరూ సింగిల్ నేను వచ్చా. నేను న్యాచురల్గా పైకి పోవడం జరిగింది. మీరు పోకూడదు అని అడ్డం చేశారు. ఎందుకు అన్నా, మీకు పర్మిషన్ లేదు. ఎవరు చెప్పారు? రాష్ట్ర పార్టీ నేను రాష్ట్ర పార్టీ, నాకు తెలుదా రాష్ట్ర పార్టీ ఏం చేస్తుందో? నాకు తెలుదా? నువ్వు చెప్పాలా నాకు? తమాషా కాదు ఇది, తప్పుకో అన్నా. అంటే ఆ విధంగా అవమానించినారు కాబట్టి పార్టీ మారారు. చెప్తా, ఇంత కంక్లూజన్ వచ్చింది. చెప్పా, రాజశేఖర రెడ్డి వచ్చాడు లోపల పోనీకా, లోకేష్ బాబు కాడికి లోపల పోవడానికి కనీసం నాకు అర్ధగంట ఆపాడు. లోపల పోనీయకుండా ఆడనే గేట్ కాడ నిలబడి రానియకుండా చేశారు 45 నిమిషాలు. లోకేష్ కాడికి పోనీకా లోపల లింగారెడ్డి, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వాళ్ళు వీళ్ళందరూ నాకు సుపరిచితులు. ఏమాయన ఏందా ఆయనకు రానియకపోవడం ఏంది? 45 నిమిషాల తర్వాత పోవడం జరిగింది. అక్కడే హట్ అయ్యా. గేట్ కాడ అందరికీ ఆపారు, అక్కడ బాధపడ్డా. నన్ను ఎక్కనియకుండా చేశారు జీపులు, అంచెలంచెలుగా ప్లాన్ ఆఫ్ యాక్షన్. అక్కడ ఇక ఇది చేశాను. ఎక్కుదాంలే ఉండు అన్నాడు రాజశేఖర్ రెడ్డి. నువ్వు బయటికి ఎట్ట తిరుగు చూస్తా అన్న. ఎట్లా ఏం చేస్తావు అన్న, చెప్పి చేసి చూపిస్తా అన్న. పైకి ఎక్కినాం అని వారిని మళ్ళీ వారిని పిలిచాడు. సరే నువ్వు నేను వస్తా తర్వాత అన్న. పోయినాం, నిలబడినాం. లోకేష్ గారి గన్మెన్ ఇట్లా దబ్బుతున్నాడు నాకు. లోకేష్ గారి గన్మెన్ ఇట్లా దబ్బుతున్నాడు. 2-3 సార్లు ఆ దబ్బినప్పుడల్లా ఎందుకన్నా నన్ను దబ్బుతున్నావు బ్రదర్ నువ్వు అని చెప్పా. ఆ మాటలేని లోకేష్ వెనక్కి తిరిగి చూశాడు, ఏమనలేదు. గన్మెన్ ఊరికి చూశాడు. నేను చూసా లోకేష్ గారికి, ఏం చెప్పలే. 3 సార్లు దవ్వాడు. నేను అట్నే ఏం జరుగుతుందో అర్థం కాలే నాకు. వెనక వేరే అతను, ఎవరో అవుట్ సైడ్ అతను, వేరే రాష్ట్రం అతను కన్వేను, ఆయన వెనక నుంచి లాగేశాడు. నాకు కింద పడబోయి ఇది చేసి పడబోయి ఇట్లా ఆగా. ఇంకా లాభం లేదనుకున్నా, దిగిపోయినా. ఇంత అవమానం జరిగిన తర్వాత మీరు అధిష్టానానికి ఈ విషయం చెప్పలేదా సార్? చెప్పా. అవమానం చేశారు, దొబ్బారు, బయటికి దొబ్బారు, మా వాళ్ళకి రానియలేదు, నన్ను దొబ్బారు, నన్ను కిందికి లాగారు. దిగినాక నడిచేటప్పుడు నేనేదో 5 అడుగుల పిచ్చుల ఇది కాదు కదా, నేను 6 అడుగుల 3 ఇంచులు ఆయన పక్కనే ఉంటా. అన్ని జిల్లాలన్నా ఆయన పక్కనే ఉన్నా. కనీసం అహ్మద్ హుస్సేన్ ఎక్కడా అని కూడా అడగలేదు. బైకాట్ చేశా. ఆయన పాదయాత్ర మొత్తం బైకాట్ చేశా. సరే ఆడికి అయిపోయినాక మళ్ళీ అధిష్టానం మమ్మల్ని పిలిచి ఏదో జరిగిపోయింది, నువ్వేంటో సార్కు తెలుసు, సారే ఏంటో నీకు తెలుసు, ఒక చిన్న విషయం అది, లోకేష్ కొన్ని తెలియవచ్చు తెలియకపోవచ్చు. చెప్పినప్పుడు నాకు అంచనా ఏంటంటే, నేను చెప్పాను కదా బీసీ జనార్దన్ రెడ్డి కావచ్చు అని, ధర్మారావు సుబ్బారెడ్డి, తర్వాత ఇంకొకరు అనుకోండి, వాళ్ళంతా కలిసి అరే అమోషన్కి ఇవ్వాలనే టికెట్ నేనేమో సారథి ఉంది కుప్పంలో, నేను పోయి కలిసా. నేను పిలిచి మాట్లాడతా వాళ్ళతో కూడా అన్నాడు. ఫోన్లో కూడా వచ్చింది. అమోషన్ అయితే 1 నొక్కండి, బుడ్డరాజు అయితే 2 నొక్కండి, అట్లా వస్తారు కదా. ఏరాసు ప్రతాప్ రెడ్డి 3 పేర్లు ఇచ్చారు. సరే బాగుంది. మైనార్టీ మీటింగ్ ఒకటి ఉంటే దాంట్లో పిలిచారు నన్ను. ఎవరికైతే ఈయన రాష్ట్ర పార్టీలో అంటే చంద్రబాబు నాయుడు గారి పర్సనల్ సెక్రటరీ ఆయన పార్టీ, ఆయన ఏం రాశాడంటే లెటర్లో గోవిన అమోషన్ అని రాసి పక్కన కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జితో కాంట్రవర్సీ రాశాడు. రివర్స్ అయ్యా. ఎట్లా కాంట్రవర్సీ, ఏ విధంగా కాంట్రవర్సీ అంటే, కాంట్రవర్సీ అంటే ఏంటి?
ఆడ గలాట చేసితే కాంట్రవర్సీ అనేవారా మీరు? జమీందార్ హోటల్ ఓపెన్ చేశారు, అలా అభిమానం కొద్ది నా ఫోటో వేసుకున్నారు, శిల్పా చక్రపాణి రెడ్డి ఫోటో వేసుకున్నారు. శిల్పా చక్రపాణి రెడ్డి ఓపెన్ పోతే నన్ను రంగు పులుపుతారని నేను ఆ ప్రోగ్రామ్ కూడా ఆయన వచ్చే వరకు పోలే, ఆయన వాపస్ రిటర్న్ పోయే వరకు. ఆయన పోయిన తర్వాత నేను పోయా, అది కంప్లైంట్. నేను ఆయన ఒకటే అడిగా, కాదండి 23 సీట్లు ఇచ్చారు మాకు ప్రజలు, 4 సీట్లు అందులో కర్ణం బలరామ కృష్ణమూర్తి వాళ్ళు వీళ్ళు వెళ్ళిపోయారు, 19 సీట్లతో ఉన్నాం, 151 సీట్లు జగన్కు ఉన్నాయి. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేతో సహా సమానంగా నాకు ఫోటోలో వేశారు పబ్లిక్ అంటే మీరు గర్వపడాలా? మహమూద్ హుస్సేన్ గారికి ఇంత అవకాశం వచ్చింది, మా పార్టీ నాయకుడికి ఇంత అవకాశం వచ్చిందని. ఆ లైన్లో మీరు ఎందుకు ఆలోచించారు? మీరు నెగిటివ్ ఎందుకు ఆలోచించారు? పార్టీ ఆఫీస్ అది ఏమన్నా పార్టీ మీటింగా అని చెప్పా, రియలైజ్ కాలే అని వాదించడం జరిగింది. ఆ తర్వాత జరిగినట్టు అవమానాలు అయితే ఇక్కడైతే అక్కడైతే ఇవన్నీ నేను హట్ అయిపోయి మామూలుగా నాకేమనిపించిందంటే, లోకేష్ బాబు గారి గన్మ్యాన్లు కావచ్చు, రాత్రి హాల్ట్ చేసినప్పుడు లోకేష్, బీసీ జనార్దన్ రెడ్డి వాళ్ళు వీళ్ళందరూ నేర్పించడం కావచ్చు, నాకు లోపల రానియకుండా చేసిన పరిస్థితి లోకేష్ బయటే ఉన్నారు అంటే లోపల ఎంట్రన్స్ లో అది కావచ్చు, లోపల రానియకుండా చేస్తే మా ముస్తఫా నమస్తే సార్ అన్న అంట లోకేష్ కు, ఆయన పలకకపోవడం కావచ్చు, నన్ను గన్మ్యాన్లు తవ్వడం కావచ్చు, ఇవన్నీ చూసా, ఆడ రాయడం కావచ్చు, ఇవన్నీ చూసి ఏమో ఆత్మ స్థైర్యాన్ని చంపుకొని బ్రతకాల్సిన అవసరం నాకేంటి? నేను ప్రజాసేవకుణ్ణి, నాకు ఒకటే చూడండి, ఆఖరి రక్త బొట్టు చుక్క వరకు ప్రజాసేవకే నేను అంకితం. సరే సార్, మీకు ఎన్ని అవమానాలు జరిగిన కారణంగానే మీరు పార్టీ వీడారని అంటున్నారు, ఇప్పుడు మీరు వైసీపీలో మీకు సరైన గౌరవం దక్కిందంటారా? నేను మొన్న పెళ్లి కాడియానికి పోయా, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పోతే నా శక్తి, నా సామర్థ్యం, నా రక్తం, నా డబ్బు, నా వయస్సు, నా తెలివితేటలు, నా మొత్తం వయస్సు మొత్తం తెలుగుదేశంలో ధారపోసా. అక్కడ దొరకనటువంటి గౌరవం జగన్మోహన్ రెడ్డి కాడ దొరికింది పంపించడం. సార్ ఫైనల్ గా మీ రాజకీయ లక్ష్యం ఏం సార్? మా రాజకీయ లక్ష్యం ఒకటేనా, రాజకీయం అనేది నేను ఆలోచించడంలే, నేను చివరి రక్తం పట్టు వరకు నేను అన్యాయం కోసం ఎదురు నిలబడతా, అన్యాయానికి వ్యతిరేకిస్తా, న్యాయం వైపు సహకరిస్తా, న్యాయం ఎవరు చేసినా వాళ్ళకి నా సహకారం ఉంటది. ఆఖరి రక్తం బొట్టు వరకు ప్రజాసేవయే నాకు అంకితం. నా ఒక దృఢ సంకల్పం ఏంటంటే, నా ఆశయం ఏంటంటే, ఆమూసనన్న మైనార్టీ వర్గాల్లో పుట్టి ఈ విధంగా ఎదురండి కష్టపడి పనిచేసి అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఒకవైపు చేసుకుంటూ పోయాడే కదా, మేమెందుకు చేయకూడదనే ఆలోచన జనాల్లో రావాలనే ఒక లక్ష్యం, అంటే ఒక ఆశయం కోసం ఆ దేవుణ్ణి చిరకాలం నేను కోరుకుంటూ కోరుతా ఉంటా. నిత్యం నా రాజకీయ జీవిత సమాప్తం దాంతోనే జరగాలి, ప్రజల జీవితం. సరే సార్, వయసు రీత్యా ఇంకా ఈ రాజకీయాలు ఇట్నే కంటిన్యూ చేస్తారా, లేదా మీ కొడుకుని ఏమన్నా పార్టీలో బలోపేతం చేసే ఆలోచనలు ఉన్నాయా? నాకు దేవుడు శక్తి ఇచ్చే వరకు, నాలో ఇంకా ఉడుకు రక్తం ఉండే వరకు నేను ఇప్పటికీ బాగా ఉన్నా. కష్టపడి పనిచేసే శక్తి సామర్థ్యం ఉంది, తెలివితేటలు ఉన్నాయి, ఆరోగ్యం సహకరిస్తుంది, బ్రహ్మాండంగా ఉన్నా. నాకు ఆరోగ్యం సహకరించేంత వరకు, చివరి రక్తం పట్టు వరకు ప్రజల కోసం నేను రాజకీయాలు చేస్తూనే ఉంటా. థ్యాంక్ యూ సార్, సమయాన్ని మాతో కేటాయించినందుకు ధన్యవాదాలు. సంతోషం, థ్యాంక్స్ అండి.